రాజ్యానికి గుర్తుగా స్వామివారికి సమర్పణ చేస్తారు. అటువంటి ఆదిశేషం ఆవాహన చేసిన పాదుకల్ని స్వామికి సమర్పణ చేస్తారు. అంతే గట్టిగా కరతాళ ధ్వనులతో మంగళవాద్య పురస్సరంగా స్వామివారికి ఆభరణ సమర్పణ చేద్దాం. పాదుకా సమర్పణ గోవిందా వారికి గుర్తు ఈ రాజదండం. ఈ రాజదండాన్ని ఎందుకు గుర్తుగా పెడతారంటే ఈ రాజదండంలో విశ్వక్సేనుని ఆవాహన చేస్తారు. ఈ రాజదండమే ఈ లోకం మొత్తాన్ని కూడా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. ఇందులో విశ్వక్సేనుని ఆవాహన చేస్తారు. ముద్రిక అంటారు. ఈ రాజముద్రికలో లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. ఇది రాజుగారు రాజ్యలక్ష్మికి చిహ్నంగా ఈ ఉంగరాన్ని ఈ రాజముద్రికి శరణమహం ప్రపద్యే ఎలా గాలి వీస్తుందో ఆ రెక్కల్ని ఇందులో ఆవాహన చేసి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసి ఆ రెక్కల నుంచి వచ్చేటటువంటి వాయువు ద్వారా స్వామివారు సేద తీరడానికి ఈ చామరని వేస్తారు. అందరూ కూడా సేవించండి. ఆ చామరని సమర్పణ చేస్తున్నారు. ఓం శ్వేత ఛత్ర పరిహారంగా మనకి ఒక ఛత్రాన్ని సమర్పణ చేస్తున్నారు. అందరూ సేవించండి. ఈ ఛత్రంలో ఆదిశేషుడు పడగగా ఉండి విష్ణుమూర్తికి ఎలాగైతే ఆ నీడనిస్తూ ఉంటారో ఈ గొడుగులో కూడా స్వామి ఆదిశేషుడు ఉండి స్వామివారికి ఎప్పుడూ ఆ నీడనిస్తూ ఉంటారు. అంతా గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమర్పణ. ఇందులో సుదర్శన మూర్తిని ఆయుధాలన్నిటికీ రాజైన సుదర్శన మూర్తిని ఆవాహన చేశారు. ఆ రాజ ఖడ్గంతో దుష్టులందరినీ కూడా శిక్షిస్తాడు రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి గొప్పదైన రాజ ఖడ్గాన్ని స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడు. కాబట్టి ముందుగా మనం స్వామివారికి పాదుకల నుంచి మకుటం దాకా సమర్పణ చేసుకుంటాం. రామచంద్రమూర్తికి మరి కాసేపట్లో మనకి కిరీటం పెట్టుకొని రాజు అయ్యి మనకి దర్శనాన్ని అందజేయబోతున్నాడు.